ఇవాళ అయితే అది కంప్లీట్ అయింది. సో ఆవిడకి వచ్చేసి శారీ వచ్చేసి పింక్ కలర్ అండి. ఇలా కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ అంచు వచ్చింది. సో చెక్స్ వీవింగ్లో ఉంది మొత్తం అంతా. శారీ అంతా ఇలా చెక్స్ వచ్చి పికాక్ బుటీస్ వచ్చినాయండి. ఈవెన్ బార్డర్లో కూడా మీకు పికాక్స్ బుటీసే వచ్చినాయి. సో మనం ఫ్లవర్ విత్ పికాక్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసాము దీనికి. సో పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే ఈ గ్రీన్ మీద మనకి వర్క్ అయితే వస్తుంది. సో ఓన్లీ బార్డర్స్ అయితే వేసామండి, బూటీస్ అయితే ఇవ్వలేదు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ అండి. సో పింక్ కలర్ ఫ్లవర్స్ మధ్యలో ఇలా గోల్డ్ వచ్చేటట్టు పెట్టాను. సో మీకు ఇది 2-3 కలర్స్ కాంబినేషన్లో అయితే వస్తుంది. కాకపోతే మనకైతే రిపీట్ అయింది, శారీ 2 కలర్సే కాబట్టి. సో ఇలా మధ్యలో అయితే మీకు పీకాక్ వస్తుంది, బ్యాక్లో కింద కూడా మీకు పీకాక్ వస్తుందండి. సో బ్యాక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. మీరు కావాలంటే కనుక ఇట్లాంటి బుటీ ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇలా ఫ్లవర్ బుటీ కూడా ఇచ్చుకోవచ్చు అండి. బ్యాక్ అంతా అది మీ చాయిస్. సో నేనైతే ఏమీ లేదు, మనకి వద్దని చెప్పింది అనమాట. సో బ్యాక్ అయితే ఇలా వచ్చింది. ఈ డిజైన్ మీకు డిఫరెంట్ కర్వ్ తోటి కింద బ్రాడ్గా నెక్ వచ్చేటట్టు కూడా ఉంది. మళ్ళీ పాట్ నెక్లో కూడా ఈ డిజైన్ ఉందండి. హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇదే ప్యాటర్ను ఇలా పీకాక్స్ వచ్చి ఫుల్ లేయర్ ఫుల్ హ్యాండ్ వస్తుందండి కవరు. మీరు కావాలంటే హాఫ్ హ్యాండ్ వేసుకోవచ్చు, లేక ఫుల్ హ్యాండ్ వేసుకునే వాళ్ళు ఓన్లీ బార్డర్ వేసుకొని బూటీ కూడా పెట్టుకోవచ్చు అండి. అంటే ఫుల్ అంటే మొత్తం అంతా ఇది కవర్ అయిపోయి ఉంటుంది, 10 ఇంచెస్ హ్యాండ్ లాగా. సో అలా వస్తుందన్నమాట. ఫ్లవర్ విత్ పీకాక్, మధ్య మధ్యలో ఫ్లవర్స్ వస్తాయి. సో ఎవరైనా ట్రై చేయాలంటే కనుక చేయండి. నేను వాట్సాప్లో అయితే డిజైన్ షేర్ చేస్తాను, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ మీకు సేమ్ ఇదే ప్యాటర్న్లో వస్తుందండి. పైన పీకాక్ వచ్చేస్తుంది, కిందకేమో ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. 2 కలర్ కాంబినేషన్ ఇది, పింక్ అండ్ గోల్డ్. సో హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇలా కింద బార్డర్ ఇచ్చారండి. బ్లౌజ్ సారీ బార్డర్ ఉంది కదా, సో ఈ బార్డర్ పైన అయితే మనకి ఇంత గ్యాప్లో 2 ఇంచెస్ అయితే ఖాళీ ఉంటుంది. సో ఈ బార్డర్ కింద అయితే నన్ను బార్డర్ వేయమని చెప్పారు. సో నేను బార్డర్ అయితే వేసేసాను. సో 2 హ్యాండ్స్కి ఈ బార్డర్ అయితే అటాచ్ అవుతుంది. ఇది 2.5 ఉంటుందండి అంటే హైట్. సో 2.5 మీకు బాగా కలిసి వస్తుంది లాంగ్ హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళకి. షార్ట్ అయినా సరే ప్రాబ్లం ఉండదు, వేసుకోవచ్చు. మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇది బార్డర్ వేసుకొని కూడా ప్లెయిన్ బ్లౌజ్ కూడా వదిలేయచ్చు, లేకపోతే ఇలా ఫ్లవర్ బూటీ అయినా వేసుకోవచ్చు అండి. సో నేను చెప్పాను కదా హ్యాండ్కి అయితే ఫుల్ వస్తుందని. సో ఇదే ప్యాటర్న్లో మీకు ఫుల్గా పై వరకు ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. ఇలా ఫ్లవర్ అయితే ఏదైతే ఉందో అది మొత్తం గ్యాప్ లేకుండా ఫిల్లింగ్ ఉంటుంది. సో మీకు ఎవరికైనా అలా ఫిల్లింగ్ కావాలంటే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ డిజైన్ అయితే ఇది 2 కలర్స్లోనే వేశాను, దీన్ని 3-4 కలర్స్ ఉంటాయి. సో మీరు అది సెట్ చేసుకోవచ్చు అనమాట మనం మంచిగా. సో డిజైన్ అయితే ఇది. సో బ్యాక్ నెక్ ఫ్రంట్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ శారీ అండి. ఇందులో రెగ్యులర్ కస్టమర్సే మనకి. సో ఇప్పటికైతే బుటిక్ కూడా ఉంది, అంటే పార్లర్ అనమాట. సో ఆవిడైతే ఎప్పుడు రెగ్యులర్గా మన దగ్గర చేయించుకుంటూ ఉంటారు. సో ఆవిడ శారీ వచ్చేసి ఇలా క్రేప్ టైప్ ఉందండి. ఇది సాటర్న్ క్రేపు. సో ఇలా రస్ట్ కలర్లో వచ్చింది. కింద బార్డర్ అయితే మనకి గోల్డ్ తోటి ఇలా డిజైన్ వచ్చిందండి. సో శారీ బార్డర్లో అంచు చూస్తే మీరు కాఫీ కలర్ ఉంది. సో బ్లౌజ్ కూడా మనకు అదే ప్యాటర్న్లో ఉండి ఇలా బార్డర్ వస్తుంది. సో మనమైతే అది చూసేద్దాము. సో దీంట్లోైతే ఆవిడ పంచు వేయించుకున్నారండి. సో అంతకుముందు కూడా ఇవిడికి వేశాను నేను. మీరు హై నెక్ లాస్ట్ టైం వేసినప్పుడు క్రీమ్ కలర్ శారీకి ఎల్లో బ్లౌజ్ మీద వేశానండి, ఎల్లో విత్ వైట్ కాంబినేషన్లో. సో ఇదైతే మీకు హ్యాండ్స్ వస్తుందండి. హ్యాండ్స్కి ఇలా పంచ్ చేయించుకున్నారు, కింద బార్డర్ ఉందని చెప్పాను కదా. సో గోల్డ్ అండ్ శారీ కలర్ జస్ట్ మధ్యలో హైలైట్ అయింది. ఇది యాక్చువల్లీ బోట్ నెక్ డిజైన్ అండి. సో ఇది ఇలా మధ్యలో అయితే బంచ్ వస్తుంది. మీరు కావాలంటే హై నెక్ పెట్టుకోవాలంటే కనుక కట్ వర్క్ ఇచ్చుకోవచ్చు. అదర్వైజ్ దీనికి బ్రాడ్గా 2 ఇంచెస్లో మొత్తం హెవీ వర్క్ ఉంది. సో ఆవిడైతే ఇలా ఓన్లీ బంచ్ యూస్ చేశారు. సో ఇలా హైలైట్ చేశానండి హ్యాండ్ మీద అయితే. సేమ్ ఇదే బంచ్ మనకి బ్యాక్లో వస్తుంది. సో ఇదైతే హై నెక్ పెట్టుకోలేదు ఆవిడ, డీప్ నెక్ అనమాట. సో ఆవిడది నెక్ అయితే 10 ఉంటుంది. సో మనం దాన్ని బట్టి కింద అయితే ఇలాగా బంచ్ ఫిక్స్ చేసామండి. ఆ బార్డర్ కూడా కౌంట్ అవుతుంది బార్డర్తో పాటు అనమాట. సో మార్కింగ్ చూస్తున్నారు కదా. సో అక్కడైతే కట్ అయిపోయి యూనెక్ వస్తుంది, దాని కింద అయితే మనం ఇలా బంచ్ చేసాము. సో మీరు హై నెక్ కావాలంటే కనుక ఇంకా కొంచెం పైకి మధ్యలో వేసుకొని ఇదే బార్డరు పైకి ఇలాగా మీకు కట్ అయినా పెట్టుకోవచ్చు, లేక బ్రాడ్గా పైపింగ్ అయినా ఇచ్చుకోవచ్చు అండి.
బోట్ నెక్ స్టైల్లో, అది మీ చాయిస్. లేక డ్రాప్ అయినా పెట్టుకొని డ్రాప్ కింద కూడా మీరు ఇలా ఇచ్చుకోవచ్చు. సో గోల్డ్ అండ్ శారీ కలర్ కాంబినేషన్లో కాపర్ రెస్ట్ ఈ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. మన షాప్ వచ్చేసి వ్యవసాయ కంప్యూటర్ ఎంప్లాయ్మెంట్లో గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర విశాల బజార్లో ఉందండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.